హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మీరు చూస్తున్నది సామాన్యమైన ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్, పెనుమాక రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఇది భారీ అంటే అతి భారీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. మన అమరావతి రాజధానిలో పెద్ద కన్స్ట్రక్షన్. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్స్ట్రక్షన్ వర్క్లు ఎంత ఫాస్ట్గా ఎంత ఇదిగా జరుగుతున్నాయో మీకు దాదాపు 197 ఎకరాల్లో బిట్లు బిట్లుగా ఈ వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది సామాన్యమైన ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇది చూస్తుంటే వామ్మో ఇంత ప్రాజెక్ట్ అనేటట్టుగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎట్లా ఉందో కానీ ఇక్కడ వచ్చి చూస్తున్నప్పుడు అట్లానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన రాజధానిలో ఇలాంటి కన్స్ట్రక్షన్లు జరగటం చాలా మనకి ఒక గర్వకారణం ఫ్రెండ్స్. ఈ వర్కులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయంట ఫ్రెండ్స్. ఇది మొత్తం 197 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా కీలకమైన రిజర్వాయర్ అని అంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికి డివైడెడ్గా పనులు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఫ్రెండ్స్, మిషన్లకే వమ్మ ఇంత పని అన్నట్టు ఉంది ఫ్రెండ్స్. ఈ మిషన్లు ఇవన్నీ లేకపోతే ఇంత పనులు ఎట్లా చేయగలుగుతారనే డౌట్ కూడా ఆశ్చర్యచకితం వ్యక్తం చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది నిజం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎక్కడికి పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ రిజర్వాయర్ సామాన్యమైన రిజర్వాయర్ కాదు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వర్కులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, భారీ టిప్పర్లు, పెద్ద జేసీబీలతో ఈ వర్కులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది సామాన్యమైన ప్రాజెక్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇది సామాన్యమైన రిజర్వాయర్ కాదు ఫ్రెండ్స్. ఎక్కడికి బిట్లుగా డివైడ్గా పెద్ద జేసీబీలు, పెద్ద టిప్పర్లతో ఈ పనులన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పనులు చుట్టుపక్కల ఈ పనులు చూస్తుంటే వామ్మో ఇంత ప్రాజెక్టా అనేటట్టుగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. మరి మీకు ఎలా ఉందో ఏమో కానీ ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణం చూడటం కూడా ఒక మనకి గర్వకారణమే ఫ్రెండ్స్, అమరావతి ప్రజలకు. చూడండి ఫ్రెండ్స్, ఇది రాఫ్టింగ్. ఇట్లా కాలువలకి ఇట్లా వర్క్ అవ్వగానే ఇట్లా రాళ్ళు పేరుస్తున్నారు ఫ్రెండ్స్. ఇది క్యాబిన్ మెస్. చూడండి ఫ్రెండ్స్ ఎలా పేరుస్తున్నారు. ఈ రాళ్ళన్నీ అట్లా పేర్చిన తర్వాత దీనికి మళ్ళీ ఐరన్ మెస్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ రాళ్ళు జారిపోకుండా మీరు కనకదుర్గమ్మ గుడి టెంపుల్ నుంచి అట్లా వెళ్ళేటప్పుడు ఆ మెస్ వేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్. కొండ మీద రాలకుండా అట్లానే ఇక్కడ దానికి మెస్సులు వేస్తారంట ఫ్రెండ్స్. ఆ విధంగా అంతా పనులు జరుగుతా అట్లా అంతా చేసుకుంటూ వస్తారంట ఫ్రెండ్స్. ఇది సామాన్యమైన వర్క్ కాదు ఫ్రెండ్స్. దాదాపు పెద్ద 197 ఎకరాల్లో ఈ వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది సామాన్యమైన వర్క్ కాదు ఫ్రెండ్స్. ఇది చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పేది అతిశయోక్తి కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏది చూపించినా ఇంకా అదే ఆ టిప్పర్లు, జేసీబీలు పనులు, వర్కర్లు అదే ఫ్రెండ్స్. ఒక చాటుకెళ్ళి చూపించిన ఇదే వర్క్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అంతా ఈ పనులు జేసీబీలతో మట్టిని తవ్వటం, ఆ మట్టిని టిప్పర్లతో పోయటం, ఆ టిప్పర్లను బయటకు తీసుకెళ్ళి మట్టిని ఎక్కడ పోతున్నారో దాన్ని అడిగినా ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్ నాకు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏది చూపించినా భారీ ఎత్తులో ఇదే పనులు ఫ్రెండ్స్. ఇది సామాన్యమైన ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళి నడుస్తా చూస్తున్న వామ్మో ఇంత ప్రాజెక్టా అనిపించి ఎలా ఉంది ఫ్రెండ్స్. నేను ఇట్లా చూడటం అతిశయోక్తి కాదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి చూస్తే అలానే అనిపించింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చెప్పే మాట ఫ్రెండ్స్, కొంచెం వీడియో క్వాలిటీ రావట్లేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్. నాది కొంచెం ఓల్డ్ ఫోన్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం కొత్త ఫోన్ కొనేదాకా కొంచెం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నన్ను కొత్త అన్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని నేను మరవలేను ఫ్రెండ్స్, ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా చూడండి ఫ్రెండ్స్ వర్కులు మామూలు వర్కులు జరగట్లేదు ఫ్రెండ్స్. ఎక్కడ చూపించిన జేసీబీలు, ఈ జేసీబీలు ఇవన్నీ లేకపోతే ఇంత పనులు ఇంత ప్రాజెక్ట్ అయిద్దా అనిపించేలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అంత ఆశ్చర్యం నాకు కలుగుతుంది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా ఉందో కానీ ఇట్లా చూస్తుంటే, కానీ వాస్తవంగా ఇక్కడ చూస్తుంటే ఇదంతా మొత్తం ఇదేగా, ఈ వర్క్లేగా అనేటట్టుగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
ఎంతసేపు చూపించినా ఇదే ఫ్రెండ్స్. ఇంత పనులు 197 ఎకరాల్లో ఈ పనులు భారీగా జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సార్ హాయ్ ఫ్రెండ్స్, ఇది మెస్సే ఫ్రెండ్స్. ఐరన్ రాఫ్టింగ్కి రాళ్ళు పెరిచిన తర్వాత ఐరన్ రాఫ్టింగ్కి మెస్ పైన పరుస్తారంట ఫ్రెండ్స్. ఇది పరవటం వలన ఆ రాళ్ళు కిందకి ఇది అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వర్కులు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్, వర్కులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జేసీబీలు కళ్ళకు కనపడేంత దూరంలో ఫ్రెండ్స్. ఇది సామాన్యమైన ప్రాజెక్ట్ కాదు సార్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయిద్దాం, పూర్తి ప్రాజెక్ట్ మీకు చూపించాలని నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది సామాన్యమైన ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో కానీ ఇది రియల్లీ గ్రేట్. అదే చదువుతున్నానని మీరు అతిశయక్తి అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇది చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ చూస్తుంటే వామ్మో ఇంత పెద్ద ప్రాజెక్టా అనేటట్టుగానే ఉంది ఫ్రెండ్స్. ఇది పెనుమాక రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది అమరావతికి చాలా కీలకమైన ప్రాజెక్ట్ అంతా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా వర్కులే ఫ్రెండ్స్. జేసీబీలు పెద్ద పెద్ద టెప్పర్లు అంతా ఇదే ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్టు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా వర్కులు సామాన్యమైన ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఇది. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది సామాన్యమైన ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. మొత్తం 197 ఎకరాలంట ఫ్రెండ్స్. వింటంటేనే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ